భారతం, భాగవతం, రామాయణం ఈ మూడింటిని కూడా ప్రతి ఒక్కరూ చదవాలి అని చెప్తారు కదా, ఎందుకని? ఎందుకని అంటే అపారమైనటువంటి వేద విజ్ఞానం అంతా భారత, భాగవత, రామాయణాలలో సంక్షిప్తంగానైనా అందించబడి ఉంది. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదం ఏ జ్ఞానాన్ని మనకు అందిస్తుందో, ఏ బోధ చేస్తుందో, ఏ పద్ధతిలో మనం జీవించాలి అంటూ మార్గోపదేశం చేస్తుందో ఆ పద్ధతిని రామాయణంలో రాముడు ఆచరించి చూపించాడు. విద్య నేర్చుకోవడం కానీ, గురువు మాట అనుసరించడం కానీ, గృహస్థ ధర్మాన్ని పాటించడం కానీ, లేక తన పరాక్రమాన్ని ప్రదర్శించడం కానీ, ప్రజలను పరిపాలించడంలో కానీ, ఏ సందర్భాన్ని, ఏ సన్నివేశాన్ని చూచినా కూడా రాముడు ఆచరించి చూపించాడు కనుక ఇది వేదోపబృంహణం అని పేరు. వేద సమం రామాయణం. అలాగే మహాభారతానికి జయం అని పేరు. వేదములో ఉన్న కథలే మళ్ళీ మహాభారతంలో కూడా చోటు చేసుకున్నాయి. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమద. సత్యం పలకాలి. సత్యహరిశ్చంద్రుడి కథ మహాభారతంలో ఉన్నది. స్వాధ్యాయాన్మా ప్రమద. స్వాధ్యాయము నేర్చుకోవడం. నేర్చుకునే సమయంలో అప్రమత్తతతో మెలగాలి. అటెంటివ్ అంటాం మనం ఇంగ్లీష్లో. జ్ఞానంతో ఉండాలి అని చెబుతూ ఉంటాం. లెర్నింగ్ ప్రాసెస్ అంటూ ఉంటాం. ఈనాటి కాలంలో స్టూడెంట్ సెంట్రిక్ లెర్నింగ్ ప్రాసెస్ అంటారు. విద్యార్థి కేంద్రంగా నేర్చుకునే విధానం. టీచర్ సెంట్రిక్, బోధించేటటువంటి గురువు ఆధారంగా. సిచ్యుయేషనల్ సెంట్రిక్ అంటే పరిస్థితుల ఆధారంగా. మహాభారతంలో అర్జునుడు ఎలా విలువిద్యాభ్యాసం చేశాడో అనేక ఉదాహరణలు మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి వేదంలో ఉన్న అంశాలనే మహాభారతం కానీ, శ్రీరామాయణం కానీ బోధించాయి. అదే ప్రకారంగా ఈ బ్రహ్మము అనే శబ్దాన్ని వివేచన చేస్తూ వేదం ఏ మార్గాన్ని చూపించిందో, ఎలా అన్వేషణ చేస్తే బ్రహ్మజ్ఞానం మనకు కరతలామలకమవుతుందో బోధించింది భాగవతం. భగవద్భక్తుల చరిత్రములు అంటూ భౌతికంగా మనం చెప్పుకుంటాం, కానీ భాగవతములో ఉన్న వృత్తాంతాలన్నీ కూడా బ్రహ్మజ్ఞానాన్ని మూలంగా బోధించేవే. ఆ బ్రహ్మజ్ఞానము వేదము వల్ల మాత్రమే మనకు లభిస్తుంది. అందరూ వేదం చదవలేరుగా, అర్థం చేసుకోలేరుగా. మళ్ళీ దానికి వేదాంగములు శిక్ష, వ్యాకరణం, ఛందం, జ్యోతిషం, నిరుక్తం ఇలా 6 నేర్చుకోవాలి. కల్పం 6వది. ఇవన్నీ కష్టం కనుక ఈ వేదంలో ఉండే కథలనే అందించడంతో రామాయణం, భారతం, భాగవతం ఈ మూడింటిని కనీసంగా అందరూ చదవాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అని బోధిస్తుంది ధర్మశాస్త్రం. ఇది నేపథ్యం.